Love Shots on Radio City 91.1 FM. వ్యక్తిత్వ వికాసం సంపూర్ణమైనది. ఏ ఒక్క అంశాన్నో అభివృద్ధి పరుచుకోవడం కాకుండా అన్ని అంశాలలోనూ సమగ్రమైన సంపూర్ణమైన అభివృద్ధిని సాధించడం మన ఉద్దేశం కావాలి. మనం బాగుపడాలంటే చొరవ చూపాల్సింది మనమే, ముందు చూపుతో ముందడుగు వేయాల్సింది మనమే. మన జీవితాన్ని స్ఫూర్తితో తీర్చిదిద్దుకోవడానికి ప్రధానంగా కావలసింది మన చొరవే. సాధారణ వ్యక్తులు అసాధారణ విజయాలను సాధించి చూపడానికి స్ఫూర్తినిచ్చింది ఇంకొద్దిగా, ఇంకొంచెం ఎక్కువగా అనే మాటలు. అవును, అపజయం పాలైనప్పుడు నిరాశ చెందకుండా, పట్టు సడలుతూ ఉన్నప్పుడు ఆ పట్టుదలను సడలనివ్వకుండా మరొక్కసారి, ఇంకొంచెం ఎక్కువగా, మళ్లీ మరొక్కసారి ఇలా పట్టు వదలని గుణమే వారి విజయ సూత్రం. ఇదెంత తేలికైనదంటే ఎవరైనా అమలుపరచవచ్చు. మనలో చాలా మందిలో బలంగా నాటుకున్న బలహీనత ఏమిటి అంటే వాయిదా వేయడం, గడువులు పెట్టడం. ఇప్పుడు కాదు, కాసేపయ్యాకలే, మరో రోజు చూద్దాంలే, ఇలా వాయిదా వేయటానికి కారణం ఉత్సాహలోపం కాదు. చక్కగా సాధించాలనే ఆలోచనతో, బాగా చేయాలనే తపనతో సమగ్రంగా ప్రణాళిక తయారు చేసుకుందామని, పకడ్బందీగా సాధన చేసి చక్కగా ప్రారంభిద్దామని అనుకోవడం వల్ల వాయిదా వేస్తూ ఉండవచ్చు. అసలు ప్రారంభించడానికి వాయిదా వేయడం కన్నా కొద్దిగానైనా తక్షణమే ప్రారంభించడం వలన చాలా సందర్భాలలో మేలు కలుగుతుంది. కొద్దిగా ప్రారంభించిన కృషి అచిరకాలంలోనే చెప్పుకోదగ్గ స్థాయికి చేరుకుంటుంది. అసలు ప్రారంభించడం జరిగితే వాయిదా వేసే మనస్తత్వం నుండి బయటపడి తొలి అడుగు వేసినట్లే. ఆ తరువాతే అనుకున్న దాని పట్ల ఎక్కువగా ప్రయత్నం చేయడం కూడా సాధ్యపడుతుంది. మనం సాధించాలనుకున్న మంచి పనిని తక్షణమే మొదలు పెట్టగలగడం ముఖ్యం. ప్రతిరోజు క్రమం తప్పకుండా కొంచెంగానైనా పట్టుదలను అలవాటు చేసుకోవాలి కాని క్రమశిక్షణ రాహిత్యాన్ని కాదు. మనం సామర్థ్యాన్ని పెంచుకోవాలి, అసమర్థతను కాదు. సాధన పట్ల సుముఖతను కలిగి ఉండాలి గాని విముఖతను కాదు. మనం క్రమంగా ఉన్నతంగా ఎదగాలి అంటే మనం అనుకున్న మంచి పనిని వెంటనే మొదలు పెట్టాలి అనే దృఢ నిశ్చయాన్ని కలిగి ఉండాలి. ఉన్నత స్థాయిని పొందాలి అంటే మనసులో దృఢ నిశ్చయం ఉండాలి. చిన్న చినుకులే కాని కలిసి వానై వాగై వరదలా వెల్లువెత్తుతుంది. చిన్న అడుగులే, అవి కలసి 10 అడుగులవుతాయి. వర్షపు చినుకులే నదులై సముద్రాలను పరిపుష్టం చేస్తాయి. మొదలుపెట్టిన ఈ చిన్న పనే కాలక్రమేణా మనకు ఎంతో విలువను చేకూరుస్తుంది. అనుకున్న మంచి పనిని ఇప్పుడే, ఈ క్షణమే మొదలు పెట్టడంలో ఎటువంటి పొరపాటు లేదు. Radio City Podcast.